మ్యాక్సివెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. బాహుబలి కన్క్లూజన్ గురించి గుణశేఖర్ ఏం కూసాడో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు రాబడుతూ విపరీతమైన ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్న తరుణంలో వరి మొక్కల కలుపు మొక్కలాగా మారాడు డైరెక్టర్ గుణశేఖర్. ఏమని ట్వీట్ చేశాడంటే, ఒక మామూలు కథని అద్భుతంగా చూపించిన రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. ఇక నెటిజన్లు కానీ, రాజమౌళి ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ గాని ఊరుకుంటారండి. ప్రతి ట్వీట్ తోటి గుణశేఖర్ మీద విరుచుకుపడ్డారు. మామూలుగా కథ అన్నందుకు మామూలుగా ఉతకలేదు, భయంకరమైన ట్వీట్లతో ఉతికారేశారు. 5 సంవత్సరాల పాటు ఒక మహాయజ్ఞలాగా సినిమా తీస్తే నీకు మామూలు కథగా కనిపిస్తుందా అని దాడి చేశారు. విపరీతమైన ట్వీట్లతోటి చెమట్లు పట్టించారు. వాస్తవం చెప్పాలంటే చెమటగం పెదవులకు సెంటు వాసన తెలిసిద్ది అని కొంతమంది ఘాటుగానే చెప్పారు. అల్లు అర్జున్ అసలు పారితోషికం తీసుకోకుండా నీ సినిమా చేయకపోతే అసలు నీ సినిమా రిలీజ్ అంటూ అయ్యేదా అని కూడా అన్నవాళ్ళు లేకపోలేదు. వాస్తవం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ తెలంగాణ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ విధించకపోతే నీ సినిమా జన్మలో అసలు రిలీజ్ అయ్యేదే కాదు. జన్మకు శివరాత్రి అన్నట్లు నువ్వు ఏదో ఎప్పుడో ఒక సినిమా తీస్తావు, అది కాస్త ఫ్లాపు. అసలు నువ్వు సినిమా తీసేదే ఫ్లాప్ చేయడం కోసం అన్నట్టు ఉంటుంది నీ పరిస్థితి. నువ్వు బాహుబలి 2 మీద కామెంట్లు చేసేవాడుగా, అసలు నువ్వు మనిషివా అని ఇంకా పచ్చి స్లాంగ్ తోటి చాలా మంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. నువ్వు మా రాజమౌళి గురించి మాట్లాడతావా అని వీర లెవెల్లో విరుచుకుపడ్డారు. దేశం మొత్తం కరిగించే సినిమా తీస్తే తులసి దళంలో గంజాయి మొక్కలాగా మాట్లాడతావా? అసలు నిన్ను డైరెక్టర్ అని ఎవడైనా అర్థం చేసుకుంటాడా? అసలు నువ్వు డైరెక్టర్వా అని విపరీతమైన ట్వీట్లతో విరుచుకు పడేటప్పటికి అతను ఏం చేయాలో అర్థం కాక ఆ ట్వీట్ ను వెంటనే తొలగించాడు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.